భారత్పై భారీ స్థాయిలో డ్రోన్ అటాక్స్ ను మరింత పెంచేందుకు ప్లాన్ చేసింది పాకిస్తాన్. ఇందుకోసం టర్కీ నుంచి పాకిస్తాన్కు మరిన్ని ఆయుధాలు వస్తున్నాయి. ఆయుధాల కోసం పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన కార్గో విమానం టర్కీలో ల్యాండ్ అయ్యింది. ఆయుధాలతో ఈ రాత్రికే అక్కడి నుంచి బయలుదేరబోతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో పాకిస్తాన్కు టర్కీ భారీగా సైనిక సహాయం కూడా చేస్తోంది. ఇప్పటికే టర్కీ డ్రోన్స్ తో సరిహద్దుల్లో పాక్ దాడులు చేస్తోంది. వాటిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది. దాంతో డ్రోన్ దాడులని మరింత పెంచేందుకు పాకిస్తాన్ ప్లాన్ చేసింది. వందలాది డ్రోన్స్ తో భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది పాకిస్తాన్. మరోవైపు పాకిస్తాన్ డ్రోన్ దాడులను భారత దళాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. భారత్పై భారీ స్థాయిలో డ్రోన్ అటాక్స్ కు మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్. ఇందులో భాగంగా టర్కీ పాకిస్తాన్ కు హెల్ప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డ్రోన్స్ ను ఇప్పటికే టర్కీ నుండి పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకోగా ఇప్పుడు టర్కీ ఇటు సైనికులను కూడా పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రెజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ మీద టర్కీ నుండి స్టార్ట్ అయిన ఒక కార్గో ఫ్లైట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం చూస్తున్నాము. ఈ కార్గో ఫ్లైట్ 2:38 ఇవాళ మధ్యాహ్నం 2:38 టర్కీ నుండి స్టార్ట్ అయింది. టర్కీలోని టెకిర్డాగ్ నుండి స్టార్ట్ అయింది. పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో మొత్తానికి మనం చూస్తే మొత్తంగా కూడా సైన్యాన్ని ఇటు పాకిస్తాన్కి పంపిస్తున్నట్టుగా మనకి అర్థమవుతోంది. అయితే టర్కీకు గతంలో భారతదేశం సహాయం చేసిన విషయాన్ని మనం మర్చిపోద్దు. కానీ టర్కీ మళ్ళీ సేమ్ అదే వైఖరిని చూపిస్తోంది. పాకిస్తాన్కు ఇటు సైన్యాన్ని అండ్ డ్రోన్స్ ని కూడా ఇస్తూ కూడా ఇటు టర్కీ ప్రెజెంట్ మనం చూస్తున్నాం విజువల్స్ లో కార్గో ఫ్లైట్స్ టర్కీ నుండి పాకిస్తాన్ కు స్టార్ట్ అయిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. అయితే ఇటువైపు మ్యాప్ లో కూడా మనకి టర్కీలో ఏదైతే మనకి పాయింటర్స్ చూపిస్తున్నాయో టర్కీలో కార్గో ఫ్లైట్ స్టార్ట్ అయిన మ్యాప్ ని మనం చూస్తున్నాం. భారత్పై భారీ స్థాయిలో డ్రోన్ అటాక్స్ ను మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్. ఇందుకోసం టర్కీ నుంచి పాకిస్తాన్ కు మరిన్ని ఆయుధాలతో పాటు సైనికులను కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయుధాల కోసం ఇటు పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన కార్గో విమానం టర్కీలో ల్యాండ్ అయ్యింది. ఆయుధాలతో ఈ రాత్రికే అక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. ప్రెజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. టర్కీ నుండి స్టార్ట్ అయిన ఒక కార్గో ఫ్లైట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాము. ఇవాళ మార్నింగ్ మన టైం ప్రకారం ఇవాళ మార్నింగ్ 8 o'clock టెక్రిడాగ్ నుండి టర్కీలోని టెక్రిడాగ్ ప్రదేశం నుండి ఇటు పాకిస్తాన్కి కార్గో ఫ్లైట్ స్టార్ట్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో ఈ కార్గో ఫ్లైట్లో డ్రోన్స్ అండ్ దాడులకు సహాయం చేసే అన్ని పరికరాలను కూడా టర్కీ పాకిస్తాన్కు అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ కు చెందిన ఒక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పటికే ఇస్తాన్బుల్ దగ్గరలో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? టెకిర్డాగ్ అనేది అతిపెద్ద విమానాశ్రయం మనకి ఇస్తాంబుల్ దగ్గర కనిపిస్తుంది. ఇస్తాంబుల్కి పాకిస్తాన్కి చెందిన హెవీ లిఫ్టర్ అంటే దాదాపుగా సైనిక సంబంధించిన ఆయుధాలు కావచ్చు మిగతా కావచ్చు లిఫ్ట్ చేసే ఒక అతిపెద్ద విమానాన్ని అక్కడికి తీసుకెళ్లారు. ఇప్పుడు దాని నిండా కూడా ఆయుధాలు ఏవైతే టర్కీకి సంబంధించిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందులో లోడ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు రాత్రికి మళ్ళీ తిరిగి పాకిస్తాన్ చేరే అవకాశం ఉందనేది మనకి అక్కడ చూస్తున్న దృశ్యాలు కావచ్చు అందుతున్న సమాచారం కావచ్చు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే టెకిర్డాగు
సంబంధించిన ఎయిర్పోర్ట్కి ఇస్తాంబుల్లో ఉన్న అతిపెద్ద ఎయిర్పోర్టు ఇక్కడికి పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఏదైతే టర్కీకి సంబంధించిన హెవీ లిఫ్టర్ సంబంధించిన అంటే ఎక్కువ కార్గో పరికరాలని తీసుకెళ్లి అతిపెద్ద విమానం అనేది వెళ్ళింది. దాని విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే చాలా వరకు ఆయుధాలని ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో సింధూర్కి సంబంధించిన ఆపరేషన్లో పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ఒక్కటే అని నిరూపించేలాగా అనేక దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు చీకటి పడితే చాలు ఎటువంటి దాడులు చేస్తారనేది ఇప్పటికే మనం దాదాపు 2-3 రోజులుగా చూస్తున్నాం. అంటే ముప్పేట అటు హెవీగా వస్తున్న మిజైల్స్ కావచ్చు లేకపోతే డ్రోన్స్ కావచ్చు. ఈ డ్రోన్స్తో ఎక్కువ డ్రోన్స్ అనేవి టర్కీ నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్న ఈ డ్రోన్సే మనకు కనిపిస్తున్నాయి. 2016లో టర్కీకి పాకిస్తాన్కి మధ్య ఒక ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. దాదాపుగా కరాచీతో పాటు అనేక ప్రాంతాల్లోన పాకిస్తాన్లో అతిపెద్ద రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నది టర్కీ అని చెప్పాలి. ఈ టర్కీకి 2016 నుంచి కొంత సంబంధం ఉన్నా ఆ తర్వాత వాళ్ళకి టర్కీ ఆపదలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏ విధమైన సహాయం చేయలేకపోయింది. ఇండియా లాంటి ఒక ఏదైతే శాంతి కాముక దేశం ఉందో మిగతా దేశాలు ఇబ్బంది పడుతుంటే మేము ఉన్నామని సహాయం అందించడానికి వెళ్ళే దేశంగా భారత్ ఉందో భారత్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళింది. టర్కీకి అనేక రూపాయల సహాయం అందించింది. కానీ ఈ రోజున జరుగుతున్న ఒక యుద్ధం లాంటి యుద్ధం కాకపోయినా ఏదైతే తీవ్రవాదులపైన భారతదేశం ఒక యుద్ధాన్ని ప్రకటించింది. ఈరోజు ఏదైతే ఆపరేషన్ సింధూర్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీన్ని తీవ్రవాదులపైన యుద్ధం కింద అంటే పాకిస్తాన్లో జరుగుతున్న ఏదైతే ఉందో దానిపైన పాకిస్తాన్లో తీవ్రవాదులపైన ఒక యుద్ధంగానే ప్రకటించాలని భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో ఇప్పటికే గతంలో కొనుగోలు చేసిన టర్కీకి సంబంధించిన ఏదైతే మిజైల్స్ కావచ్చు కొన్ని ప్రధానంగా ఎక్కువ వాళ్ళ ఈ డ్రోన్స్ అన్ని ఇక్కడ రోజుకి వందల సంఖ్యలో భారతదేశం పైన ఉన్న అనేక ప్రాంతాలపైన దాదాపు 30-40 ప్రాంతాలపైన వాళ్ళు రోజు సాయంత్రం అయితే విరుచుకుపడుతూ వేస్తున్నారు. ఇవన్నీ కూడా టర్కీకి సంబంధించినవి. అంటే ఇప్పుడు అప్పటి వరకు కొనుగోలు చేసిన దానిపైన ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ తాజాగా ఈ రోజు జరిగిన పరిణామాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి భారతీయుడే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఉప్పుతున్న విశ్వాసం అనే ఒక మాట ఉంటుంది మనకి. టర్కీకి చేసిన సహాయాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ రోజున పాకిస్తాన్కి ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలని సమకూర్చుతోంది. దానికి ఆధారాలుగానే మనకి ఇప్పుడు టర్కీకి సంబంధించిన ఏదైతే టెకిర్డాగు విమానాశ్రయంలో ఇస్తాంబుల్లో ఉన్న విమానాశ్రయంలో పాక్కి సంబంధించిన అతిపెద్ద విమానం ఏదైతే ఉందో హెవీ లిఫ్టర్ అంటే దాంట్లో అనేక ఆయుధాలని తీసుకొచ్చి ఒక కార్గో విమానాన్ని అక్కడ వాళ్ళు లోడ్ చేస్తున్నారు. ఈరోజు రాత్రికి 8-9 గంటల మధ్య పాకిస్తాన్కి చేరే అవకాశం ఉంది. దీని నిండా ఖచ్చితంగా అనేక ఆయుధాలు ఉన్నాయి. ప్రధానంగా ఏవైతే వాళ్ళు బాంబింగ్ చేయడానికి కావచ్చు లేకపోతే ఏదైతే మనకు అనుకుంటున్నామో వీటిని ఆ డ్రోన్స్ కావచ్చు ప్రధానంగా ఇవి సూసైడ్ డ్రోన్స్ కావచ్చు బాంబింగ్ డ్రోన్స్ కావచ్చు ఇవి ఉన్నాయనేది ప్రధానంగా మనకు స్పష్టమవుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున అంటే ప్రపంచ దేశాలు సైతం పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు చేస్తున్న దాడిని ఏదైతే ఉందో అంటే ఇండియా పూర్తిగా అక్కడ ఉండే తీవ్రవాద స్థావరాలని టార్గెట్ చేస్తుంటే ఇక్కడ ఇదే జనావాసాల మీద టార్గెట్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో చంపడానికి చూస్తున్నారు. ప్రధానంగా మన ఏదైతే మిలిటరీ బేస్లు ఉన్నాయో ఎయిర్ బేస్లు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న డ్రోన్ దాడులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే తీవ్రవాదం అతిపెద్దగా ఉందో ఆ తీవ్రవాదులు పాకిస్తాను సైనికులు ఆ దేశం ఒక్కటే అని నిరూపించేలాగా మనకి ఈ వాతావరణం అంతా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య టర్కీ తీసుకున్న నిర్ణయం అంటే అందులో ఖచ్చితంగా అంత విమానం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంత యుద్ధ సమయంలో అక్కడికి ఎయిర్ జోన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అంటే టెకిర్డాగులోన సాధారణంగా ఇలాంటి ఆయుధాలకు సంబంధించిన దిగుమతులకు సంబంధించింది ఉంటుంది. ఎందుకంటే టర్కీ ఇలాంటి ఆయుధాల ఉత్పత్తిలోనూ వాటి అమ్మకాల్లోనూ ఎగుమతుల్లోనూ ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి ప్రధాన ఆదాయంగా టర్కీకి కనిపిస్తుంది కాబట్టి టర్కీకి ఈ రోజు చేస్తున్న ఏదైతే లోడింగ్ ఉందో హెవీ లిఫ్టర్ని పాకిస్తాన్ తీసుకెళ్ళగలిగింది. అక్కడ ఈ రోజు అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుగుతున్న ఏదైతే వాళ్ళు చేస్తున్నది సామాన్య ప్రజలపై యుద్ధాన్ని ఏదైతే చేస్తున్నారో దానికి సహాయం చేసేలా ఇది ఉందనేది మనకు కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన భారత్లోని అనేక పక్షాలు దీన్ని పూర్తిగా విమర్శిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా దీన్ని చూస్తున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలు సైతం దీన్ని ఖచ్చితంగా తప్పుపట్టే అవకాశం ఉంది. మరోవైపు టర్కీ తీసుకున్న విధానం అంటే పాకిస్తాన్కి ఎలాగా అలాంటి నిర్ణయాలు తీసుకునేది కానీ అలాంటి సిగ్గు ఎగ్గు అంటే అలాంటి ఏమీ లేకుండా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కొనుగోలు చేయడంలో కానీ మరింత ఆయుధాలను తీసుకొచ్చి భారత్ పైన దాడి చేయడానికి కానీ ఏమాత్రం వెనకాడదు. కాబట్టి దానికి సహాయం చేస్తున్న టర్కీని ఇప్పుడు అందరూ తప్పుపడుతున్నారు. ఈ రోజు కానీ వస్తున్న ఏదైతే కార్గో విమానం ఉందో దీనిలో కానీ మరిన్ని ఆయుధాలు వచ్చినట్టు కానీ సమాచారం అందితే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు టర్కీని ఒక దోషిగా నిలబెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గణేష్ ప్రెసెంట్ ఎటువంటి ఆయుధాలు ఇటు టర్కీ నుండి పాకిస్తాన్ ఇంపోర్ట్ చేస్తుంది అనుకోవాలి? ఇప్పటికే డ్రోన్స్ కూడా టర్కీ సప్లై చేసినట్టుగా నిర్ధారితమైంది. సైనికులని కూడా అంటే మ్యాన్ పవర్ని కూడా పంపించే అవకాశం ఉంది అనుకోవాలా?
అంటే ఇందులో రెండు రకాలుగా మనం చూడాలి. ఒకటి, ఆయుధాల అమ్మకాల పైన టర్కీ ప్రధానంగా ఒక ఆదాయం ఉంది కాబట్టి ఇప్పటికే అనేక దేశాలకి టర్కీ డ్రోన్లు అనేవి అవి సూసైడ్ డ్రోన్లు కావచ్చు, లేకపోతే బాంబింగ్ క్యారియర్ డ్రోన్స్ కావచ్చు, అనేక ఉన్నాయి. దీన్ని ఆల్రెడీ 2016 నుంచి ఒప్పందం జరిగిన దాంట్లో కొన్ని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు తాజాగా ఏదైతే ఉందో ఇందులో కూడా మరిన్ని డ్రోన్లు, ఎందుకంటే పాకిస్తాన్కు ఉన్న ఏకైక వాళ్ళు భూతల యుద్ధాన్ని చేయడంలో కానీ, లేకపోతే విమానాల ద్వారా వచ్చి ఒక వాయుసేనల ద్వారా కానీ, లేకపోతే మిగతా నావిక దళంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్ని ఢీకొనే సత్తా ఎట్టి పరిస్థితుల్లో లేదనేది ఒక భారత్లోని కాదు ప్రపంచ దేశాలకు సైతం మొత్తం తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నది ఏకైక ఆయుధం డ్రోన్లతో దాడి చేయడం, మరోవైపు మిసైల్తో దాడి చేయడం. అది కూడా మిసైల్స్ కూడా ఒక చిన్నది, అంటే ఒక 150 నుంచి 160 కిలోమీటర్ల దూరంలో పరిధిలో వెళ్ళే ఒక మిసైల్స్ని ఉపయోగించడం ద్వారా అది కనిపిస్తుంది. ప్రధానంగా ఇటువంటి ఆయుధాలనే, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 3 రోజులుగా వందల సంఖ్యలో చేస్తున్న దాంట్లో ఇప్పటికే వాళ్ళ సరుకు సత్తా రెండు అయిపోయి అనేది మనం నిర్ధారణకు రావాలి. ఎందుకంటే చేస్తున్న దాడిలో ఎక్కడ కూడా తీవ్ర నష్టాన్ని భారత్కు కలిగించలేకపోయి, మరోవైపు గాల్లోనే భారత్ వాటిని పూర్తిగా నిరోధించగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని ఆయుధాలు కావాల్సిన అవసరం ఉంది. అది కూడా పూర్తిగా డ్రోన్స్, ఏదైతే బాంబింగ్ చేసే డ్రోన్స్ కావచ్చు, లేకపోతే సూసైడ్ డ్రోన్స్ కావచ్చు, ఇవే ప్రధానంగా ఇందులో ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక మిసైల్స్, అంటే ఒక 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో దాడి చేసే ఒక మిసైల్స్, అంటే దీన్ని బాలిస్టర్ అనలేము కానీ మిగతాది రాకెట్ లాంచర్ లాంటి ఉండి ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా టర్కీ గతం నుంచి కూడా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా ఇప్పుడు కొనుగోలు చేసి అక్కడ నుంచి ఒక కొనుగోలు నేకంటే అక్కడ సహాయాన్ని తీసుకుని వస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరొక అంశం సైనికులది. సైనికులకు సంబంధించి ఎక్కడైనా ఒక దేశానికి ఆ సైనికుల నుంచి సహాయం అందాలంటే, టర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్ చేయాలంటే దీన్ని అంతర్జాతీయ ఒప్పందం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సైనికులు వెళ్ళడానికి కానీ, లేకపోతే అక్కడ శాంతియుత వాతావరణానికో లేదా యుద్ధానికి సహకరించడానికి ఒక సైనికులు వెళ్ళాలంటే, అంటే భూతల యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటే మాత్రం దానిపైన ప్రపంచంలో అనేక గైడ్లైన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఐక్యరాజ్య సమితిలో సైతం దీనికి గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే ఆ దేశంలో, టర్కీ దేశంలో ప్రధానంగా నిర్ణయం జరగాలి. అంటే మన దేశం నుంచి కూడా అంతకుముందు శ్రీలంకకు ఒక సైన్యం పంపించేటప్పుడు, శాంతి సైన్యాన్ని పంపించేటప్పుడు భారతదేశంలో ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఎంతమందిని పంపించాలి, ఎవరిని పంపించాలని నిర్ణయం తీసుకొని పంపించడం జరిగింది. ఇలాంటి గైడ్లైన్స్, ఒప్పందాలు కూడా అన్ని దేశాలకు వర్తిస్తాయి. కాబట్టి ఈ రోజున నిజంగా సైనికుల్ని పంపించే అవసరమే ఉంటాయి. టర్కీలో ఖచ్చితంగా అక్కడ ఉండే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించిన అంతర్జాతీయ గైడ్లైన్స్ ఏమైనా వాటిని పాటించి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇదే విమానంలో కానీ కొంత సైనిక సహాయం కూడా వెళ్ళినట్టయితే ఇంతకంటే అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక ఘోరం నేరం ఉండదని చెప్పాలి. నిజంగా అటువంటి పరిణామాలు ఇప్పటికే ఇంటెలిజెన్స్ కావచ్చు, ప్రపంచ దేశాలు ఉండే శాటిలైట్ సిస్టమ్ కావచ్చు, అనేక అంశాల్లోన ఒక దేశం ఇంకో దేశానికి వెళ్తున్న రవాణా కావచ్చు, లేకపోతే అక్కడ మిగతా ఏదున్నా సరే ఈరోజు బహిరంగంగా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అందుకని ఈరోజు 8-9 గంటల మధ్య పాకిస్తాన్కు ఈ భారీ హెవీ లిఫ్టర్ అనేది ఏదైతే కార్గో విమానం వెళ్తుందో దీని నుంచి ఏవేవి వెళ్ళాయి, ఎవరెవరు వెళ్ళారు అనేది ఒక స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో నిజంగా కానీ ఈ ఆయుధాల కొనుగోలు కావచ్చు, అయితే నిజంగా అనుకున్నట్టు సైనికుల్ని కూడా తీసుకెళ్ళినట్టయితే ఇంతకంటే దీన్ని ప్రపంచ దేశాలు తప్పట్టడమే కాదు, దీని ఒక అతిపెద్ద నేరంగా ప్రపంచ న్యాయస్థానం ముందు నిలబెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.